చేస్తారు. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎవరిని మధ్యలోకి విసిరేసేవారు తెలుసా? క్రైస్తవుని విసిరేసేవారు. ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లిని తీసుకొచ్చి, గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆమె యొక్క మానవులోనికి కత్తిరించి కింద నుంచి పైకి తీరేసి బిడ్డను పైకి లాగేస్తే ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేవారు. క్రైస్తవులు చచ్చిపోతారు. నెలలు నిండిన బిడ్డని మృగాలకి, ఎలుగుబంట్లకి అలా ఇసిరేస్తుంటే ఆనందపడేవారు. క్రైస్తవులు చచ్చిపోతుంటే ఆనందపడేవారు. క్రైస్తవులు అంటే లోకువ, క్రైస్తవులు అంటే ఆ టైంలో ఎవ్వరూ కూడా లెక్క చేసేవారు కాదు. కానీ విషయం ఏంటంటే అంతలాగా క్రైస్తవుల్ని చంపేస్తుంటే చాలామంది అలా చూసి ఆనందపడుతున్నప్పుడు అయ్యో క్రైస్తవులు చనిపోతున్నారని జాలి పడేవారు కొందరైతే, కొంతమంది విచిత్రంగా చూస్తారు. అరే ఇలా పిచ్చేడ్రా. నేను మొన్న చెప్పాలంటే డిస్కషన్ వీడియోలో నాకు టైం సరిపోక హిస్టరీ దాటి వెళ్ళిపోయాను. హతసాక్షుల చరిత్ర మీరు చదవండి. 6 నెలల పాపని, తల్లిని ముందు పాపం చంపేస్తారు ఆ రోమ్ కొలీసియంలో, తర్వాత తల్లిని చంపడానికి తీసుకెళ్ళిపోతారు. ఇలా ప్రజల్ని ఇలా చంపేస్తుంటే అప్పటి వరకు ఎంజాయ్ చేసిన ఈ 50,000 మంది కూర్చొని ఆ ప్రజలు ఆశ్చర్యపోతారు. అరే వీళ్ళు చంపేకూడదు, వాళ్ళ దేవుడిని వదలట్లేదు, ఆ దేవుణ్ణి ఎరగమని ఒక మాట అంటే అయిపోతుంది కదరా. ఆ టైంలో ఆ రాజు కాలంలో ఏ జీవి వచ్చిందంటే చక్రవర్తి మాత్రమే దేవుడు. ఆ ఒక్క మాట అంటే చాలండి చంపరు. ఆ ఒక్క మాట అంటే చాలు, చక్రవర్తి దేవుడు అంటే చంపరు. ఆ మాట మీరు అనంటే మేము చంపమన్నారు. బాలింత తల్లులు కూడా మేము అనం సార్, యేసుప్రభు కొరకు చచ్చిపోతాం సార్, మేము అనలేము సార్, మేము మా దేవుడిని మేము ఒమ్ము చేయలేము సార్, మేము చచ్చిపోతాం సార్. తీసుకెళ్ళి బెడ్ నుంచి విసిరేస్తారు, బెడ్ని తినేస్తుంది కళ్ళ ముందు. చెబుతావా రాజు దేవుడు అని చెబుతా అంటే నేను చెప్పలేను సార్, చచ్చిపోతాను. విసిరేయండి ఏమని కూడా విసిరేస్తారు. తర్వాత బంధువులు మిమ్మల్ని నెక్స్ట్ విసిరేస్తాం ఏమంటారంటే నేను చెప్పలేను సార్. ఒక్క మాట అనలేక చచ్చిపోతే అప్పుడు ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఎంత ఆలోచించారంటే అరే వీళ్ళ దేవుళ్ళలో ఎంత గొప్పతనం లేకపోతే వీళ్ళ ప్రాణాలను కూడా తృణప్రాయాలకు వదిలేస్తున్నాడంటే బహుశా ఆయన గొప్ప దేవుడై ఉంటాడని వీళ్ళ అతి సాక్ష్యాలు చూసి ప్రజలు యేసు ప్రభువుని నమ్మడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి అలా ప్రారంభిస్తుండగా సడన్గా ఎవరు నమ్ముకున్నారంటే ఈ కాన్స్టాంటినోపుల్ అనే రాజు కూడా నమ్ముకున్నాడు. అప్పటి వరకు క్రైస్తవులను చంపేవారు. రాజే ఇప్పుడు మతాన్ని, అంటే క్రైస్తవ మతాన్ని, ఆల్బాస్లో చెప్తున్నాను, క్రైస్తవ మతాన్ని స్వీకరించాలంటే ఇంకా దాడులు జరుగుతాయా? రాజే మనోడైతే ఇంకొక గొడవలు ఉంటుందండి. వడ్డించేవాడు మనోడైతే మొత్తం మనకేనంట సామెత. అలాగా రాజే ఇప్పుడు క్రైస్తవుడైతే ఇంకెవరేం చేయలేరు. అందుకే ఒక కొత్త జీవో తీసుకొచ్చాడు, చర్చిలు కట్టుకోండి, ఎవడేమంటాడు నేను చూసుకుంటాను. మరలా క్రైస్తవుల మీద దాడి జరిగిందో రాజ్య బహిష్కరణ జరుగుద్దేమనుకుంటున్నారు అని రాజు క్రైస్తవులకి ఒక క్లాసిక్ లుక్ ఇచ్చాడు చరిత్రలో.